బిగ్ బాస్ ప్రోమోల ఆట మొదలైంది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన ప్రోమో శుక్రవారం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా మరి అఫీషియల్ డేట్ ఎప్పుడు వస్తుంది? ప్రోమో ద్వారా అనేది ప్రేక్షకుల యొక్క ఆలోచన. ఇక వివరాలు చూసినట్లయితే దీనికి సంబంధించి కంటెస్టెంట్స్‌పై కొన్ని ముఖ్యమైన వివరాలైతే రావడం జరిగింది. మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ షోకి సంబంధించిన గత రిలీజ్ అయిన ప్రోమో గనక గమనించినట్లయితే అందులో నాగార్జున, అల్లావుద్దీన్ అద్భుత దీపం అలాగే కాన్సెప్ట్‌తో చాలా ఇంట్రెస్టింగ్‌గా గెటప్‌లో అయితే కనిపించారు. ఇక సీజన్ 8కి సంబంధించి అంటే ఇన్ఫినిటీ కాన్సెప్ట్‌కి తగినట్లుగా ఈ ప్రోమో అయితే ఉందని చెప్పుకోవాలి. కమెడియన్ సత్య దొంగగా కనిపించి అలరించారు. ఇకపోతే ఈ ప్రోమోలో చూసినట్లయితే నాగార్జునతో పాటు సత్య మాట్లాడిన మాటల్లో చాలా అర్థమే ఉంది. ఇక అసలు సీజన్ ఏంటి అంటే గనుక సీజన్ 8లో ఎలా ఉండబోతుందన్న క్లారిటీ అయితే డైలాగుల ద్వారానే లోతైన అర్థాలతో తెలియజేశారు. మొదటిగా సత్య ఆశలెక్కువ, అవకాశాలు తక్కువ. బయట చూస్తే రేట్లు ఎక్కువ. మాకు ఎవరిస్తారు చెప్పండి అని అంటాడు. ఇక దాన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ 8లో పాపులర్ సెలబ్రిటీలనే కాకుండా బోలెడైన ఆశలతో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ యొక్క బిగ్ బాస్ షోలో అవకాశం ఇస్తున్నారనే చెప్పుకోవాలి. అంతేకాదు ఇక దీన్ని బట్టి చూసినట్లయితే సీరియల్స్ చేసి ఇప్పుడు అవకాశాలే లేకుండా ఇంటి పట్టునే ఉంటున్న కొంతమంది అవకాశాలు కల్పించాలని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో అవకాశాలు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మిగతా వాళ్ళకి అంటే పాపులర్ కంటెస్టెంట్స్‌తో పాటు వీళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటారని మనం గమనించాలి. ఇక వీళ్ళల్లో అనేక మంది యూట్యూబర్లు, యాంకర్లు, టీవీ సినిమా నటీనటులు ఉండబోతున్నారని కూడా స్పష్టమవుతుంది. అయితే నాగార్జున అయితే గనుక హౌస్‌లోకి కంటెస్టెంట్స్‌లో రాబోతున్న వాళ్ళకి ముందే హెచ్చరించేశారు. ఏం కావాలో కోరుకో. అడిగే ముందు ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే ఇక్కడ ఒకసారి కమిట్ అయితే గనుక లిమిట్ లేదు అని చెప్పారు. దాన్ని బట్టి చూసినట్లయితే బిగ్ బాస్‌కి రావడం వరకే. ఒక్కసారి గనక కమిట్ అయితే లిమిట్ లేదు. అంటే ఇప్పటికే బిగ్ బాస్ ఆటపై బోలెడైన సందేహాలైతే ఉన్నాయి. వారం వారం ఓటింగ్ ఎలిమినేషన్ అంటూ బిల్డప్ ఇస్తారు. కానీ అసలు ప్రేక్షకుల ఓట్లను పరిగణనలోకి తీసుకోరనే వాదనకి సీజన్ 6, సీజన్ 7లే నిదర్శనం. ఇక ప్రేక్షకులంతా కూడా చీకొట్టిన కంటెస్టెంట్స్ ఫినాలేకి వచ్చేస్తుంటారు. మరికొన్ని మంది అయితే విన్నర్‌ని కూడా చేస్తుంటారు. అయితే ఈ సీజన్‌లో అలాంటివేమీ ఉండవు. అంతా పారదర్శకంగా జరుగుతుంది. అంటే అది మన ఆశే తప్ప ఆట మొదలయ్యాక మాత్రం లెక్కలు మారిపోతాయి. రికమెండేషన్‌లు, అలాగే కమిట్మెంట్లు, ఇండస్ట్రీ పాలిటిక్స్, అలాగే పబ్లిక్ రియాక్షన్స్ వీటన్నిటిని కూడా దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయాలనేది మారిపోతూ ఉంటాయి. ఏది ఏమైనా కనీసం సీజన్ 8లో అయినా ప్రేక్షకుల ఓట్లను పరిగణనలోకి అయితే తీసుకొని ఈ యొక్క ఓట్లను బట్టే వాళ్ళకి బిగ్ బాస్ ఫినాలే వరకు కూడా తీసుకువస్తారని ఈ యొక్క షో యొక్క అర్థం అని కూడా మనం గమనించాలి. కాస్తో కూస్తో బిగ్ బాస్ కి ఉన్న క్రెడిబిలిటీ నిలుస్తుంది. లేదంటే గత సీజన్ లాగే ఈ సీజన్ కూడా అన్న నేను రైతు బిడ్డనన్నా అని జనాల్ని గొర్రెల్ని చేసినట్లయితే అవుతుంది. మొత్తానికి ఈ యొక్క ప్రోమో అదే విధంగా ఈ యొక్క షోపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.